మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కాదమ్మా ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు అతని సీఎంగా చేసుకుంటాము. దానికి మేము సాయశక్తులు కష్టపడతాము, తిరుగుతాము. ఇంటింటికి తిరిగి కూడా మొన్న గోళ్ళ మీద జగన్ గారి ఫోటోలు ఉంటే ఇంటికి వచ్చి రంగులేసి జరిపించారు. గోళ్ళ మీద ఉంటే జరిపించారు. ఓకే, బాగుంది. ఇక్కడ ఉన్నాడు, ఎవరు జరుపుతారు వచ్చి జరపని చూద్దాం. ఇక్కడ ఉన్న జరపండి. మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. మా తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేపించుకుంటాం. ఆ సత్తా దమ్ముంది, అదేదో చూపిస్తాం మేము త్వరలో. ఒక 30 రోజులు 40 రోజుల్లో పింఛన్ మా వారికి వస్తుందండి. మా వారికి వచ్చింది. ఆయనకు బాగా పండుకుని నన్ను చూసి రమ్మన్నారు, అందుకే వచ్చాను. చూద్దామని వచ్చానండి. అంటే ప్రతి నెల వాలంటీర్ వచ్చి ఇస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్తో ఇవ్వద్దు అని చెప్పారు ఈసీకి. అతను కూడా అతని మాటని ఈ పేద ప్రజలకి పింఛన్ రాకుండా అడ్డుపడ్డారు. ఆయనకి అది ఎంత మటుకు ధర్మో మాకు తెలియదు. కానీ జగన్ గారు చేసింది వాలంటీర్ ద్వారా ప్రతి నెల 1వ తారీఖు 5ంటికే వచ్చి తలుపు తొట్టి మాకు పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు నడిచే వాళ్ళు ఉంటారు, నడవనేల వాళ్ళు ఉంటారమ్మా. ఎంతో ఆనందంగా పింఛన్ తీసుకుంటున్నారు, శుభ్రంగా వాడుకుంటున్నారు. ఈ రోజున నడవలేని వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని వచ్చి సచివాలయం రమ్మంటే రాలేని పరిస్థితిలో ఉన్నారు మంచం మీద. అలాంటి వాళ్ళు ఎలా వస్తారు? కొద్ది నడిచేవాళ్ళంటే వస్తారు. వాలంటీర్ అసలు ఎన్నికల ప్రచారం దగ్గర అసలు వాళ్ళు రావట్లేదమ్మా. ఒక కోడ్ వచ్చింది కదా, వాలంటీర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ ప్రచారంలో పాల్గొనకూడదు అన్నారు. ఆయన మాటకి విలువ ఇచ్చి ఎవరు తిరగట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని నిందలేస్తున్నారు, అంతకుమించి ఏమీ లేదు. లేదమ్మా, వాలంటీర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఎవరు ఏం చేయట్లా. కాదు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నేను ఓడిపోతాను భయం పట్టుకుంది, దానివల్ల వాలంటీర్ వ్యవస్థని తిడుతున్నారు, తీసేస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదు. ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మా జనగారే రావాలి, వాలంటీర్ వచ్చి మా పింఛన్ ఇవ్వాలని ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏడుస్తున్నారు. ఇళ్లలో కూర్చొని మేము వెళ్ళలేము, ఏమైనా వచ్చే బాగుండు తీసుకెళ్తారేమో ఎదురు చూస్తున్నారు ఇళ్ల దగ్గర ఉండి. ఇప్పుడు ప్రతి నెల 5ంటికల్లా నీకు తలుపు తొట్టి పింఛన్ ఇస్తున్నారు. అది ముఖ్యమా? ఎండలో నుంచొని ఇక్కడికి వచ్చి నుంచొని తీసుకోవడమా? ధర్మం చెప్పండి. ఎలా తీసుకోవడం? అంటున్నారు కదా, ఆయన కూడా పింఛన్ పెట్టుకోమనండి. మా జగన్ గారు 4000 ఇస్తారు ఆయన కావాలంటే. అప్పుడు వచ్చి తీసుకోమనండి, నడిచి ఎండల్లో వచ్చి నిల్చొని తీసుకుంటే అతనికి కూడా తెలుసుద్ది. అతను కావాలంటే అతను కూడా పింఛన్ పెట్టుకోమనండి. పెంచుకున్న తర్వాత వాలంటీర్ వచ్చి ఇస్తే బాగుందా, మీ ఎండకెళ్ళి తెచ్చుకోవడం బాగుందా అని ఆయనకు అర్థం అవుతుంది. ఇంట్లో కూర్చొని ఏసీలలో కూర్చొని మాట్లాడితే అది సరైనది కాదు. పేద ప్రజల నోట్లో మట్టి కొట్టొద్దు. ఇదివరకు అందరికి ఇచ్చాము మేము వరుసగా పెట్టి, ఇప్పుడు అలా లేదు. ఇళ్ళకి వెళ్ళి తీసుకోవడం, ఇక్కడికి వస్తేనే అందరికి ఒకేసారి ఇచ్చేస్తాం కదా, ఏముంది అని చెప్పి ఆయన అన్నారు. ఆయన ఉన్నప్పుడు ఇచ్చారు పింఛన్లు, ఇవ్వలేని మేము అనట్లేదు. ఎలా ఇచ్చారు? జనాలు లైన్లో నుంచొని పొద్దున్న వచ్చారు, మధ్యాహ్నం అవుతో సాయంత్రం వేద్దో రాత్రి వేద్దో అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఎండ నుంచొని ఈయన బట్టటి చేశాడని తిట్టుకొని తీసుకెళ్లారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ పెట్టి ఇచ్చిన తర్వాత ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, ఈయన మళ్ళీ మళ్ళీ రావాలని మొక్కుంటున్నారు. ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా డబ్బులు తీసుకుంటున్నారు. అది ముఖ్యమా? ఇది ముఖ్యమా? అది మంచా ఇది మంచా? ఆయనే కేసు వేశారు వాలంటీర్స్ మీద, ప్రచారం చేస్తున్నారని తీసేసి మళ్ళీ ఇప్పుడు ఆయనే ఇంటింటికి ఇవ్వాలని చెప్పి అంటున్నారు. ఎవరితో ఇప్పిస్తారంట? ఇంటింటితో ఇవ్వాలి ఎందుకన్నారంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు అతనికి 60 లక్షల మంది ఉన్నారు పింఛన్లు తీసుకున్న వాళ్ళు, 60-70 నుంచి ఉన్నారు లక్షల మంది. అంతమందిలో ఓట్లు పోతాయేమో, నేను మాట్లాడుతున్నా కదా, నాకు ఓట్లు తగ్గుతాయేమో అన్న భయంతో మళ్ళీ ఇలా రివర్స్ కేసు వేసాడు. అది తను ఎన్ని పొడిచే దొంగ. ఆ దొంగకి అన్ని కిలాడి మాటలొచ్చు, అన్ని కిలాడి వేషాలు వేస్తాడు. నువ్వు ఎన్ని కిలాడి వేషాలు వేసినా, మోడీతో కలిసినా, పవన్ కళ్యాణ్తో జరిగినా, ఎవరు ఆయన 4000 కాదమ్మా, ఆయన నెలకు 10,000 పింఛన్ ఇస్తున్నా. మేము ఆయనకి ఓటు వేయము, అతన్ని మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకోము. మాకు జగన్ గారు 3000 ఇచ్చినా చాలు, 1000 ఇచ్చినా చాలు, మేము ఆయనే ఎన్నుకుంటాము. డబ్బులు ముఖ్యం కాదు. ఒక మనిషి వ్యవస్థ అనేది తను సచివాలయాలు పెట్టిన తర్వాత ఇదివరకు ఏమైనా కాగితాలు కావాలంటే ఎంఆర్ ఆఫీస్ కానీ అక్కడికైనా ఇక్కడికైనా వెళ్ళే వాళ్ళు లంచాలు పెట్టి కాగితాలు అవి ఎప్పుడుకో 10 రోజులకి 20 రోజులకి వచ్చాయి. ఇప్పట్లా కాదు, ఈ రోజు పెట్టుకుంటే 2-3 రోజులకి సిబ్బంది ఫోన్
ఇప్పుడు సిబ్బందే మాకు ఫోన్ చేసి అమ్మ మీ కాగితం వచ్చింది తీసుకెళ్ళని అంటున్నారు. ఇలాంటి వ్యవస్థ అతను ఎందుకు పెట్టలా, నేను 30 సంవత్సరాలు సీఎంగా చేశాను అంటున్నారు. 30 సంవత్సరాలకి నీకు ఇలాంటి తెలివితేటలు ఎందుకు రాలేదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నీకు కుళ్ళు పడుతుంది, కానీ ఇలా నువ్వు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, చేసినప్పుడు నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు రాలేదు? ఇప్పుడు చేస్తానంటున్నాడు. ఆయన ఎంత చేసినా అతన్ని మేము నమ్మము. అతను ముఖ్యమంత్రి చేసే అవస్థలో మేము లేము. పోయినసారి నీకు 23 సీట్లు వచ్చినాయి, కనీసం నీకు ఇప్పుడు 1 సీట్ వచ్చినా కానీ దేవుడికి మొక్కో. ఓకే ఆ 1 సీట్ కూడా నీకు రాదు. కనుక నేను చెప్తున్నానమ్మా, మేము పేదవాళ్ళమి, ఓకే మేము కూడా రెడ్డిసే. ఓకే నాకు చెప్పాలి కదా, నాకు ఈసీపీ నష్టం వస్తుంది, మా అబ్బాయికి అమ్మబడి వస్తుంది, ఓకే మా వారికి పింఛన్ వస్తుంది, ఓకే రైతు భరోసా వస్తుంది. ఆయన వల్ల మేము రూపాయి తిన్నాము, హ్యాపీగా ఉన్నాము. ఓకే. ఆయన ఇదే గవర్నమెంట్ వస్తే బాగుంటది అంటారు. మళ్ళీ కాదమ్మా, ఒక 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు గ్యారెంటీగా.